ఇవాళ ఏపీలో కూటమి ప్రభుత్వం తొలి వార్షికోత్సవ సభ జరగబోతోంది. ఏడాది పాలనపై సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో వేడుకలు జరగబోతున్నాయి. ఏడాదిలో నెరవేర్చిన లక్ష్యాలు, జరగాల్సిన ప్రగతిపై చర్చించబోతున్నారు. వేదికపైనే మంత్రుల పనితీరుపై రివ్యూ కూడా చేయబోతున్నారు చంద్రబాబు. మంత్రులతో పాటు అధికారులకు ప్రశ్నలు సంధించబోతున్నారు సీఎం. జూన్ 12నే ఈ వేడుకలు నిర్వహించాలని ఏర్పాట్లు చేసినప్పటికీ అదే రోజు అహ్మదాబాద్లో విమాన ప్రమాదంతో వాయిదా పడిపోయింది. మరి ఇవాళ జరగబోయే కార్యక్రమంలో హైలైట్స్ ఏంటి, ఏం చేయబోతున్నారు? లెట్స్ సీ. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో వేడుకలు నిర్వహించబోతోంది ఏపీ ప్రభుత్వం. ఏపీ సచివాలయం వెనుక భాగంలో ఈ వేడుకకు వేదిక సిద్ధమైంది. ఇది తొలి ఏడాది సభ మాత్రమే కాదు, ఇది ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రదర్శన, ఒక రాజకీయ మేనిఫెస్టో పునఃసమీక్ష. ఏడాది పాలనలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు, నెరవేర్చిన లక్ష్యాలు, ఇంకా జరగాల్సిన ప్రగతిపై ఈ వేదికపై చర్చిస్తారు. ఈ సభలో అత్యంత ఆకర్షణీయంగా నిలవనున్న అంశం సీఎం చంద్రబాబు సమీక్ష. వేదికపై బహిరంగంగానే మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించబోతున్నారు. ఏడాదిలో ఏం సాధించారు, ఎక్కడెక్కడ విఫలమయ్యారు, భవిష్యత్తులో లక్ష్యమేమిటి అనే ప్రశ్నలను మంత్రులతో పాటు అధికారులపైన సంబోధించబోతున్నారు సీఎం చంద్రబాబు. ప్రజల జీవితాల్లో పథకాల ప్రభావం, పథకాల అమలు రేటు, నిధుల వినియోగం, జిల్లా వారీగా ఫలితాలు, ఉన్నతాధికారుల పాలనా సమర్థతపై రివ్యూ చేస్తారు సీఎం చంద్రబాబు. సుపరిపాలన అంటే కేవలం అధికారంలో ఉండటం కాదు, ప్రజలతో కలిసి పయనించడమే అని చెప్పబోతోంది కూటమి ప్రభుత్వం. పారదర్శకతకు, బాధ్యతకు, సమీక్షా సంస్కృతికి నాంది పలికే ఘట్టంగా ఇది నిలవబోతోందని చెప్తున్నారు కూటమి నేతలు.